బైబిల్ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఆడపిల్లలు నగర్లకై చెక్కబడినటువంటి స్తంభములు అంటే ఒక ఇల్లు నిర్మించబడాలి అంటే దానికి కారణం స్తంభాలంతా ఇల్లు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఒక స్త్రీని ఆ విధంగా మోసం జరిగింది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది స్త్రీలు దేవుని కొరకు పనిచేసినటువంటి వారు ఉన్నారు. దెబోరా అనేటువంటి ప్రవక్తగా ఉంది. ఇప్పుడు చెప్పుకున్నాం మనం మిరియాం గురించి. ఆమె కూడా ఒక ప్రవక్త. అలాగే ఎస్తేరు కూడా తన యొక్క ప్రజల కొరకు పోరాడినటువంటి ఒక స్త్రీగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తా ఉంటాం. అలాగే రూత్ అనేటువంటి దైవభక్తి కలిగినటువంటి కుమార్తెను కూడా మనం చూస్తా ఉన్నాం. చాలా మంది పరిశుద్ధమైన స్త్రీలు దేవునికి పరిచయం చేసినటువంటి చాలా మంది స్త్రీలు మనం చూస్తా ఉంటాం పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి ఎక్కువగానే పురుషుడి స్త్రీని కూడా సమానంగా పెంచాలి అనేటువంటి వాక్యాన్ని మనం విన్నాం. చాలా సంతోషం. మీరు అందరూ చాలా శ్రద్ధగా ఉన్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఇప్పుడు ముఖ్యమైనటువంటి సందర్భంలోకి వచ్చి ఉన్నాం కనుక మరి దుర్గా అలాగే జెరుషా కూడా పైకి జరిపించుకుందాం. మరి తల్లి యొక్క పుట్టినరోజు సందర్భంగా మన అందరూ సంతోషంగా ఆనందంగా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనాలని కోరుకుందాం.